సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు అధికార విపక్షాలు రెడీ అవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు షురూ చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్లు పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులో పేర్కొంది. సెప్టెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించాలని సూచించింది. 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరించాలని, 10వ తేదీన తుది ఓటర్ల జాబితా, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంపై మాట్లాడారు. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని, సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని కోమటిరెడ్డి తెలిపారు.